In the hills, up the street, down the valley, by the sea, palaces and high streets, countrysides and SCZs. We've been here, we've been there, Veka's been just everywhere. అతి భారీ వర్షం బెజవాడను గడగడలాడించింది. ఎక్కడ చూసినా నడుం లోతు నీళ్లే, ఎక్కడ చూసినా చెరువులను తలపించే రోడ్లే. మొగల్ రాజపురం సున్నపుబట్టి సెంటర్ దగ్గర కొండ చర్యలు విరిగిపడి 5 చనిపోయారు. భారీ వాన గుంటూరు నగరాన్ని కూడా ఎత్తి కుదేసింది. చాలా ఏరియాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. భారీ వర్షాలు విజయవాడ, గుంటూరు నగరాలను అతలాకుతలం చేశాయి. ఎడతెరిపి లేని వర్షంతో పలుచోట్ల రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. విజయవాడలోని విద్యాధరపురం, ఆర్ఆర్ నగర్లో రహదారులు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల రహదారులపై మోకాళ్ల లోతు నీరు చేరింది. భారీ వర్షాలకు మొగల్రాజపురం సున్నపుబట్టి సెంటర్ వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో పలువురు మృతి చెందారు, కొందరు తీవ్రంగా గాయపడ్డారు. సహాయక చర్యలకు ప్రతిసారి వర్షం ఆటంకం కలిగించింది. కొండ చర్యలు మళ్లీ విరిగిపడే ప్రమాదముందని అధికారులు హెచ్చరించారు. విజయవాడ బస్టాండ్ పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. రామవరప్పాడు రింగ్ రోడ్డు వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. నెడమానూరు వరకు వాహనాలు నిలిచిపోయాయి. బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ కింద భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో జాతీయ రహదారిపై వాహన రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది. విజయవాడలోని దుర్గగుడి ఫ్లైఓవర్ను తాత్కాలికంగా మూసివేశారు. బ్రిడ్జి దగ్గర వర్షపు నీరు నిలవడంతో కొన్ని వాహనాలు అందులో చిక్కుకున్నాయి. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో వర్షంలోనే పర్యటించారు స్థానిక ఎమ్మెల్యే. వర్షపు నీటిలో దిగి పరిస్థితిని సమీక్షించారు. భారీ వర్షాలకు గుంటూరు నగరం చిగురు టాకులా వణికిపోయింది. మంగళగిరి టోల్ ప్లాజా దగ్గర కనుచూపు మేర నీళ్లు నిలిచాయి. ఆ ప్రాంతం పెద్ద జలాశయంలా కనిపిస్తోంది. గుంటూరు, విజయవాడ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం కారణంగా గుంటూరు ఆటోనగర్, పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. నంబూరు చెరువు పొంగడంతో గ్రామంలోని ఇళ్లలోకి నీరు చేరింది. వీధులు జలమయమయ్యాయి. వరద ఉధృతికి ఉప్పలపాడు, గోళ్లమూడి మధ్య కారు కొట్టుకుపోయింది. అందులో ఉన్న 3 చనిపోయారు. రెయిన్ అలర్ట్ కోసం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసుల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. నగరంలో వర్షాల పరిస్థితిపై కలెక్టర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. కొండ ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం తగ్గే వరకు ప్రజలు బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్లోనూ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు.